హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ శక్తి డివైన్స్. ఉగాది అంటేనే మన తెలుగు వారికి కొత్త సంవత్సరం పండుగ. ఉగాదికి ఒక అర్థం ఉంది. యుగానికి ఆది అంటే కొత్త కాలానికి ప్రారంభం. ఈ రోజే బ్రహ్మదేవుడు సృష్టి కార్యంని ప్రారంభించాడు. మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే ఉగాది కథ, ఉగాది ఏ రోజు జరుపుకోవాలి, పూజ చేసే విధానం, ఉగాది రోజు చేయకూడని చేయాల్సిన పనులేమిటి, ఉగాది పచ్చడిలో 6 రుచులు దేనికి సూచిస్తాయి, వినాయకుడి గుడికి వెళ్ళి ఎలా పూజించాలి, మరియు గోమాతను ఎలా దర్శించాలి, ఇవన్నిటి గురించి తెలుసుకుందాము. ఇవన్నిటి గురించి మీకు తెలుసుకోవాలనిపిస్తే వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. అలానే నచ్చితే లైక్ చేయండి. ఉగాది పండుగ గొప్పతనం ఏమిటంటే కొత్త కాలానికి ప్రారంభం. ఈ పండుగ చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటాము. వసంత ఋతువులో చైత్రమాసంలో జరుపుకుంటాము. ఇప్పుడు ఉగాది పండుగ కథ తెలుసుకుందాం. సృష్టి లేని ముందు అంతా నిశ్శబ్దం. భూమి, ఆకాశం, గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు ఏవీ లేవు. మొత్తం చీకటి. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుండగా ఆయన నాభి నుంచి ఒక బంగారు కమలం బయటికి వచ్చింది. ఆ కమలం వికసించి బ్రహ్మదేవుడు 4 ముఖాలతో కనిపించాడు. నేనెవరు, నేనెక్కడున్నా అని బ్రహ్మదేవుడు ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు విష్ణుదేవుడు బ్రహ్మదేవుడిని సృష్టి ప్రారంభించు అని ఆజ్ఞాపించాడు. అలా బ్రహ్మదేవుడు ధ్యానంలో వెళ్ళి కాలచక్రాన్ని సృష్టించాడు. అలా కాలం మొదటిసారి తిరిగినప్పుడే చైత్ర శుద్ధ పాడ్యమి ఉదయం. వసంత ఋతువు ప్రారంభమై చెట్లు, పూలు అన్నీ వచ్చాయి. ఆ రోజే యుగానికి ఆది అంటే ఉగాది. కానీ ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడి పేరు సోమకాసురుడు. అతను సృష్టిని ప్రారంభించిన వేదాలను దొంగలించాడు. అప్పుడు మళ్ళీ లోకం చీకట్లో వెళ్ళిపోతే బ్రహ్మదేవుడు వెళ్ళి శ్రీ మహావిష్ణువుకి చెప్పగా అప్పుడు మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తాడు. అలా సముద్ర గర్భంలో ఘోర యుద్ధం జరిగింది. చివరికి సోమకాసురుడు సంహరింపబడ్డాడు. అలా మత్స్యావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు వేదాలను తిరిగి మళ్ళీ బ్రహ్మదేవుడికి చేర్చాడు. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే అజ్ఞానాన్ని వదిలి జ్ఞానాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఉగాది పచ్చడిలోని 6 రుచుల గురించి తెలుసుకుందాం. షడ్రుచులు అంటే 6 రుచులు. ప్రతిదానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. మనకి తెలిసినట్టే ఉగాది రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు. అయితే ఈ రోజు మనం 6 రుచులున్న పచ్చడిని తింటాము. 6 రుచులంటే వేప పువ్వు, బెల్లం, పచ్చి మామిడికాయ, ఉప్పు, మిరప, చింతపండు. వేప పువ్వు అంటే చేదుగా ఉంటుంది, మన జీవితంలో ఉన్న కష్టాలను గుర్తు చేస్తుంది. బెల్లం అంటే తీపిగా ఉంటుంది, ఆనందం, సంపద, ప్రేమ, సంతోషాన్ని గుర్తు చేస్తుంది. పచ్చి మామిడికాయ అంటే పుల్లగా ఉంటుంది, మనకి వచ్చే సవాళ్లను, కొత్త అనుభవాలను గుర్తు చేస్తుంది. ఉప్పు అంటే అన్నిట్లో మనం వేస్తాము, అది లేకపోతే అన్ని రుచులు అర్థాన్ని కోల్పోతాయి, నిజాయితీ, బంధాలను గుర్తు చేస్తుంది. మిరప కారంకి రుచి అంటే జీవితంలో కోపం, సవాళ్లను తెలియజేస్తుంది. చింతపండు పులుపు ఇంకా తీపి కలిసి ఉంటుంది, అంటే సుఖం, దుఃఖం కలిసి ఉంటాయని గుర్తు చేస్తుంది. చేదు, తీపి, పులుపు, ఉప్పు, కారం, పులుపు మరియు తీపి ఇవన్నీ మన జీవితంలో అన్నీ ఉంటాయి. దాన్ని మనం అర్థం చేసుకొని ముందుకు సాగాలి. ఇప్పుడు ఉగాది ఏ రోజు జరుపుకోవాలో తెలుసుకుందాం. ఈ మధ్య ఏ పండుగ అయినా 2 రోజులు వస్తుంది. అలా అన్నప్పుడు ఈ ఉగాది ఏ రోజు జరుపుకోవాలంటే 19వ రోజే జరుపుకోవాలి. ఆ రోజే అమావాస్య ఉంది మరియు ఉగాది కూడా ఆ రోజే వచ్చింది. ఉగాది రోజే అమావాస్య ఉన్నందుకు ముందుగానే ఇల్లు శుభ్రం చేసుకోవాలి. చేశాక పసుపు నీళ్లు లేకపోతే గంగాజలంతో చిలకరించండి. ఇలా చేస్తే దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉగాది రోజు చేయాల్సిన పనులు, చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం. పండగ రోజు గొడవలు వద్దు. మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు, మొదటి రోజు మంచిగా ఉంటే మిగతా రోజులు కూడా బాగుంటాయి. అలానే ఫుడ్ వేస్ట్ చేయకండి. ఆ రోజు ఇల్లు క్లీన్గా ఉంచుకోండి. ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో, అలానే భార్యాభర్తలకి గొడవలుంటే ఈ రోజున గణపతి ఫోటో ముందే కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి. ఈ సమస్యల నుండి బయటపడతారు. ఈ రోజున పూజ గదిలో తమలపాకుని పెట్టండి. ఎందుకంటే తమలపాకులో సరస్వతీదేవి మరియు లక్ష్మీదేవి ఉంటారు. మీ ఇంటికి నరదృష్టి పోవాలంటే
గుమ్మం ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి. ఇలా నరదిష్టి రాదు, పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. ఉగాది రోజు వేప పూత ఎందుకు తింటామంటే వసంత ఋతువుకి ప్రారంభం, అంటే ఎండాకాలం మొదలవుతుంది. ఆ కాలంలో మనకు వచ్చే అనారోగ్యాలను ఇవన్నిటిని తగ్గడానికే వేప పూత తింటాము. అలానే వేప చెట్ల గాలి పీల్చడం కూడా చాలా మంచిది. తోరణంలా ఇంటి ముందు కడితే కూడా చాలా మంచిది. ఉగాది రోజున వినాయకుడి ఆలయానికి వెళ్ళి దర్శించుకుంటే కష్టాలు బాధలు పోతాయి. ఆ రోజున వినాయకుడి ఆలయానికి వెళ్ళి అర్చన చేయించుకుంటే చాలా మంచిది. ఎలా అంటే మీ చేతులతో గరిక మరియు ఎర్రటి పుష్పాలు సమర్పించి పేరుతో అర్చన చేస్తే సంవత్సరం అంతా వినాయకుడు మీతో ఉండి ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు సక్రమంగా జరిపిస్తాడు. కష్టాలన్నీ తొలగుతాయి. ఉగాది రోజున గోమాతను దర్శించి ఈ ఒక్కటి తినిపిస్తే తిరుగులేని రాజయోగం కలుగుతుందని మీకు తెలుసా? ఉగాది రోజు గోమాతను ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. గోమాతకు కుంకుమ బొట్లు పెట్టి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తే భూ ప్రదక్షిణం చేసినంత విలువ ఉంటుంది. అలానే గోమాత పాదం కింద ఉన్న మట్టిని బొట్టులా పెట్టుకుంటే అష్టదరిద్రాలు తొలగిపోతాయి. ఉగాది రోజున గోమాతకు బెల్లం, నువ్వులని కలిపి తినిపిస్తే తిరుగులేని రాజయోగం కలుగుతుంది, పుణ్యం దక్కుతుంది, అష్టైశ్వర్యాలు మీ ఇంట్లో ఉంటాయి. నువ్వులు బెల్లం తినిపించడం కుదరకపోతే పచ్చిగడ్డిని మరియు నీరు తాగిపించిన పుణ్యం లభిస్తుంది. ఇలా ఎవరైతే చేస్తారో జన్మ జన్మల పాపాలు తొలగుతాయి. సృష్టి ఉండాలంటే ధర్మం ఉండాలి. దాన్ని కాపాడడానికి మహావిష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తారు. అందులో పవిత్రమైన అవతారం రాముడి అవతారం. అయితే మీకు తెలుసా, ఉగాది రోజునే రాముడు అయోధ్యకి వనవాసం చేసి తిరిగి వచ్చాడని కూడా చెప్తారు. అందుకే ఆ రోజు మనం కాషాయ జెండా ఎగరవేస్తే మంచిది అని చెప్తారు. ఇవన్నీ ఇలా ఉగాది పండుగకు ఉన్న ప్రత్యేకతలు. ఈ వీడియోలో నేను చెప్పిన దాంట్లో కొంచెమైనా మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.